హాయ్ ఫ్రెండ్స్, మధ్యయుగంలో హిందూ దేవాలయాలపై, పురాతన కట్టడాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలపై మొఘల్స్ మరియు టర్కీల దాడులు ఎక్కువ కావడం మొదలయ్యాయి. ఇది గమనించిన శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని, వారసత్వ సంపదను కాపాడాలనే ఉద్దేశ్యంతో 8వ శతాబ్దంలో ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఈ కార్యాన్ని నెరవేర్చేందుకు అతని దగ్గర శిక్షణతో కూడిన సైనిక దళాలనేవే లేవు. కానీ అంతకు మించి సనాతన ధర్మంపై నమ్మకం, ప్రేమ, ఆ ధర్మాన్ని కాపాడుకోవాలనే కోరిక కలిగిన శివసాధువులు మాత్రం ఉన్నారు. వీరందరినీ కలిసి ఏకం చేసి ఒక సైన్యంలాగా తీర్చిదిద్దాడు. అన్నింటినీ మించి వీరికి ముస్లింల నుంచి దేశాన్ని కాపాడుకోవాలనే బలమైన సంకల్పం ఉంది. వీళ్ళు వందల ఏళ్ళు శక్తి మేరకు ముఖ్య నగరాలైన మధుర, కాశీ వంటి వాటిని కాపాడారు. అయితే 18వ శతాబ్దంలో ఆఫ్ఘన్ చక్రవర్తి అయిన అహ్మద్ షా అబ్దాలీ భారతదేశంపై వరుసగా 4వసారి దాడి చేశాడు. ఆ సమయంలో మొఘల్స్ బలహీన పరిస్థితుల్లో ఉండడం, ఉత్తర భారతదేశంలో ఎక్కడా హిందూ పరిపాలకులు లేకపోవటం అహ్మద్ షా అబ్దాలీ కలిసొచ్చింది. అహ్మద్ షా మొఘల్ చక్రవర్తి అయిన ఆలంగిరితో రహస్య ఒప్పందం చేసుకొని ఢిల్లీని దోచుకున్నాడు. ఢిల్లీలోని హిందూ దేవాలయాలను వారు నాశనం చేశారు. అక్కడితో సంతృప్తి చెందక తన సైన్యాధ్యక్షులైన నజీబ్ ఖాన్, జహాన్ ఖాన్లను పిలిచి 20,000 మంది సైన్యంతో మధుర, బృందావనం, ఆగ్రాలను కొల్లగొట్టుకు రమ్మని ఆదేశించాడు. ఆగ్రా నుంచి మధుర వరకు ఏ ఒక్క హిందూ దళారీ బ్రతకూడదని, వారి తలను వేరు చేసి తనకు తెస్తే ప్రతి తలకు బహుమతి ఇస్తానని చెప్పి పంపించాడు. ఆ తదుపరి ఆఫ్ఘన్ సైన్యం మధురకు చేరుకొని అక్కడ ఉన్న దేవాలయాలను కొల్లగొట్టారు. హిందూ పురుషుల తలను నరికి వేరు చేశారు. పిల్లలను కూలీలుగా మార్చారు. చాలా హిందూ మహిళలు అత్యాచారానికి గురయ్యారు. చాలామంది స్త్రీలు తమను తాము కాపాడుకునేందుకు యమునా నదిలో దూకేశారు. అందులో ఎక్కువ మంది మరణించారు. ఎక్కువ మంది హిందువులు ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయి శీతలామాత గుహలో తలదాచుకున్నారు. శీతలామాత గుడి దగ్గర ఉన్న గుహలో తలదాచుకున్నారని గమనించిన ఆఫ్ఘన్ సైన్యం దయారహితంగా వారందరినీ చంపారు. 3 రోజుల పాటు మధురా నగర వీధులు రక్తపు కాలువలుగా పారాయి. మధురా నగరపు గాలి కూడా రక్తపు వాసనతో చాలా నెలల వరకు కలుషితమైపోయింది. ఆఫ్ఘన్ సైన్యం ఆ రోజుల్లోనే 12 కోట్ల బంగారు ఆభరణాలను కొల్లగొట్టగలిగింది. 6,000 మంది హిందూ స్త్రీలను కాబూల్లో అమ్ముకునేందుకు బంధించింది. మధురపై దాడి చేసినట్లే బృందావనంపై దండెత్తి మొత్తం నగరాన్ని సైన్యం నాశనం చేసింది. అయితే వారి నెక్స్ట్ టార్గెట్ ఆగ్రా. కానీ పక్కనే ఉన్న గోకులాన్ని విడిచి వెళ్లటం ఎందుకని సర్దార్ ఖాన్ గోకులానికి సైన్యాన్ని దారి మరలించాడు. తనతో పాటు దాదాపు 10,000 మంది ఆఫ్ఘన్ సైనికులు గోకులానికి బయలుదేరారు. కానీ మార్గమధ్యంలో 3,000 మంది నాగసాధువులు సైన్యం వారికి అడ్డుగా నిలిచింది. వారు పట్టుకున్న శూలాలు, రాళ్లను చూసి ఆఫ్ఘన్ సైన్యం నవ్వుకున్నారు. వారు తమతో ఎంతసేపు యుద్ధంలో నిలవలేరని అంచనా వేశారు. కానీ వారి అంచనాలన్నీ తప్పాయి. ఎటువంటి యుద్ధ శిక్షణ లేని నాగసాధువులు హరహర మహదేవ, శంభో శంకర అనే నినాదాలతో పూర్తిగా రక్షణ కవచాలు కలిగి ఉన్న ఆఫ్ఘన్ సైన్యంపై దూకారు. యుద్ధభూమి శంభో అనే నినాదంతో దద్దరిల్లింది. ఆఫ్ఘన్ సైన్యం నాగసాధువుల పరాక్రమానికి ఎదురు నిలవలేకపోయింది. సగానికి పైగా సైన్యాన్ని కోల్పోవడంతో ఆఫ్ఘన్ సైన్యం గుండెల్లో భయం మొదలై ప్రాణభయంతో యుద్ధభూమిని విడిచి పారిపోయారు. ఈ యుద్ధంలో 1,500 మంది వరకు నాగసాధువులు వీరమరణం పొందారు. వీటితో పాటు ఉజ్జయిని, హరిద్వార్లు కూడా నాగసాధువులు కాపాడగలిగారు. ఇటువంటి గొప్ప సన్నివేశాలను మన చరిత్ర విస్మరించింది. ఇది భారతీయులంతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విజయం. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.